ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణయాగం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ సూచనలతో యాదగిరిగుట్ట దేవస్థానానికి చెందిన వేద పండితులు ఆర్చకులతో ఆగస్టు 10వ తేదీన ఈ యాగాన్ని నిర్వహించబోతున్నారు. మంత్రి ఉత్తమ్ సారథ్యంలో ఈ మహావరుణ యాగం జరగనుంది. నాగార్జున సాగర్లోని విజయ విహార్ ప్రాంగణంలో ఈ యాగం వైభవంగా నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. 108 మంది ఋత్విక్కులు, 11 హోమగుండాలు, వేద పండితులు, అర్చకులు ఈ యాగ క్రతువును నిర్వహిస్తారు. ఎల్నినో ప్రభావం లేకుండా ఉండాలనే ప్రత్యేక సంకల్పంతో ఈ మహాయాగాన్ని నిర్వహిస్తారు. ఈ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే నదుల్లో ఉన్న నీటిని ఎత్తిపోయకుండా రేవంత్ ప్రభుత్వం జాప్యం చేస్తోంది అన్నారు బీఆర్ఎస్ నేతలు. వరుణ యాగం చేసే అంశంలో ఎవరికీ అభ్యంతరాలు లేవని, కానీ ముందుగా నదుల్లోకొస్తున్న నీటిని ఎత్తిపోయాలన్నారు. ఈ క్షణం శ్రీశైలంలో ఉన్నటువంటి నీళ్ల సామర్థ్యం ఇప్పటికిప్పుడు ఈ క్షణానికి 160 టీఎంసీలు ఉంది. ఇప్పుడు 160 టీఎంసీ ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి వరద ఇంకో వారం రోజులు ఇట్లే వస్తేనే శ్రీశైలం కంప్లీట్గా సర్ప్లస్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. పరిస్థితి యథార్థం ఇట్లుంటే ఏరు నిండి పారుతూ ఉంటే, పొంగి పొర్లుతూ ఉంటే, నీళ్ళే లేనట్లు ఏటిలో కృష్ణానదిలో నీళ్ళే లేనట్లు ఆ నీటి కోసం ఏదో తాపత్రయపడి ముఖ్యమంత్రి ఏమో వరుణయాగం చేస్తా అని ప్రకటిస్తున్నాడు. నాగార్జున సాగర్ కన్నా ఆయన పోయి వరుణయాగం చేస్తాడట. సరే, చేస్తే ఎవరికేం అభ్యంతరం లేదు, కానీ ఉన్న నీళ్ళ వైపు చూడమంటేనంటే లేని నీళ్ళ కోసం ఆకాశానికి చూస్తూ అంటాం. ఇదేం బిడ్డూరం మాకు అర్థమైతే లేదు. ఈ వరుణ యాగానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈ నెల 10న నాగార్జున సాగర్ విజయ విహార్లో వర్ణయాగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఈ వర్ణయాగం జరగనుంది. వేద పండితుల ముహూర్తం ప్రకారం, యాదగిరిగుట్ట వేద పండితుల ముహూర్తం ప్రకారమే ఈ తేదీలను, సమయాన్ని కూడా నిర్ణయించారు. దాంతోపాటుగా అదే రోజు 3:24 జరిగే మహాచండీ యాగంలో ముఖ్యమంత్రి దంపతులు కూడా పాల్గొంటారు. ఎల్నినో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఎక్కడ కూడా లేకుండా వర్షాలు విస్తారంగా పడాలి, పంట పొలాలు పండాలి, నదులన్నీ నిండాలి అనే దాంతోనే ఈ వర్ణయాగాన్ని చేస్తున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో దానిలో భాగంగానే ఈరోజు సీఎంతో సమావేశం కూడా జరిగింది. సో దీంట్లో భాగంగా అటు నల్గొండ జిల్లాకు సంబంధించిన, అట్లాగే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రాజెక్టుల పైన కూడా ఒక సమీక్ష చేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే అటు నిరంజన్ రెడ్డితో పాటుగా మహబూబ్నగర్ నేతలు దీనిపై ఫైర్ అవుతున్నారు. అసలు కేఐఎల్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఎత్తకుండా, మహబూబ్నగర్కు నీళ్ళు ఇవ్వకుండా, సాగునీరు ఇవ్వకుండా వర్ణయాగాలు ఏంటి అనేది అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే 11వ తేదీ వరకు క్లారిటీ ఇవ్వకపోతే, ఆ పంపులను కనుక ఎత్తకపోతే, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో నీళ్లున్నాయి, జూరాల నుంచి వాటర్ రావాల్సి ఉంది. ఆల్రెడీ శ్రీశైలం 162 టీఎంసీ ఉంది. ఈ రోజుకి ఇంకొక వారం రోజుల పాటు నిండితే దానికి ఫుల్ సర్ప్లస్ అయిపోతుంది అనేది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. సో దాంట్లో భాగంగానే 42 టీఎంసీస్ మాత్రమే ఉన్నట్టుగా తప్పుడు నివేదికలు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ కూడా విమర్శించాడు. ఒక ఏపీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొని వచ్చి, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని తీసుకొని వచ్చి ఇక్కడ సాగునీటి పారుదల సలహాదారులుగా పెట్టుకున్నారు. సో దానివల్లనే మొత్తం తెలంగాణ ఇరిగేషన్ అంతా కూడా తప్పుదోవ పడుతుంది అంటూ నిరంజన్ రెడ్డి విమర్శించారు. సో ఈ డెడ్లైన్ విధించారు. ఒకవేళ 11వ తేదీ కనుక ఎత్తకపోతే అక్కడికే వెళ్ళి నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర ముట్టడిస్తాం, అక్కడే డెడ్లైన్ విధిస్తున్నాం, అక్కడే కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పారు. సో మొత్తానికైతే వాటర్ వార్ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపట్లోనే ఇటు జూపల్లి కృష్ణారావు కూడా దీనిపైన క్లారిటీ ఇస్తున్నారు. జూపల్లి కృష్ణారావు కూడా దీనిపైన మాట్లాడుతున్నారు. అదే అంశంపైన ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కలిపి మాట్లాడుతున్నారు. అసలు నిరంజన్ రెడ్డి చేసిన ఆరోపణలు, అసలు అక్కడ ఉన్న వాటర్ సర్ప్లస్ ఎంత ఉంది, ఎంత స్టోరేజ్ ఉంది, ఇప్పుడు ఎంతవరకు మనకు డిశ్చార్జ్ ఉంది అనే దానిపైన ఈవెన్ జూపల్లి కూడా మొత్తం డీటెయిల్డ్గా మీడియాకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇది నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్లో ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్గా మొదలైందని చెప్పాలి.